రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి ఏకంగా 850కి పెంచాలని ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది కేంద్ర సర్కార్. ఇక డీలిమిటేషన్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, కేంద్రం నుంచి మొత్తంగా ప్రతిపాదనలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి స్వామి? కేంద్ర ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఇప్పటికే వైపు కాల్ఫర్ చేశారు. దీనికి సంబంధించి ఎంపీలందరికీ కూడా సమాచారం అందించారు. అధికార ఎన్డీఏ పార్టీ సభ్యులకు సంబంధించి ఇప్పటికే 3 లైన్ విప్ ను కూడా జారీ చేశారు. ఇందులో ప్రధానంగా 2 బిల్లులను తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో రాజ్యాంగ సవరణలు కూడా ఇమిడి ఉన్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశం కాగా, రెండవది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి కూడా ఇంకొక రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం పెట్టబోతుంది. ఇందులో ఇప్పటికే ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని చెప్పేసి సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో 815 సీట్లు ఆయా రాష్ట్రాలకు, అదేవిధంగా 35 సీట్లు కేంద్ర ప్రాంతాలకు కేటాయించేలా కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. దీనికి అనుగుణంగానే నూతన పార్లమెంటు నిర్మాణంలో కూడా సిట్టింగ్ వ్యవస్థను పెంచుకునే విధంగా రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వైపు ఓపెన్ చేసినటువంటి నూతన పార్లమెంటు భవనాన్ని కూడా అందుకు అనుగుణంగా సిద్ధం చేసి పెట్టారు. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి దీనికి సంబంధించిన విషయంలో ఒక ఉత్తరాది, దక్షిణాదికి మరింత అంతరం పెరుగుతుంది. ప్రభుత్వం ప్రోరేటా ప్రకారం ఇప్పుడున్న సీట్లకు 50% పెంచుకుంటా పోతే ఉత్తరాదిలో సీట్ల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుంది. దక్షిణాదిలో 190కి వెళ్తే ఉత్తరాదిలో దాదాపు 600 పైగా పెరుగుతాయి. ఇందులో 412 సంబంధించినటువంటి విషయంలో మరింత దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఇందులో ఎస్సీ, ఎస్టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి పార్లమెంటు స్థానాలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించి బిల్లులో ఏ అంశాలు పెడతారనేది కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ గా మారింది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాల పెంపు కూడా ఆయా రేట్లతోనే ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే 1977లో చేసినటువంటి పునర్విభజన తోటి 542 స్థానాలు ఉండేది. ఒకటి సిక్కిం నుంచి ఒక ఎక్స్ట్రా స్థానం కలిపితే 543 అయినాయి. 2 ఆంగ్లో ఇండియన్ స్థానాలు తొలగించిన కారణంగా 545 నుంచి 43కి ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ సీట్లు పరిమితమయ్యాయి. మరోవైపు రాజ్యసభ స్థానాలకు సంబంధించి పెంపు విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాని కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది. దీనిలో మహిళా రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కూడా ఇటు శాసన మండలికి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ ఉండదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన విషయంలో కేంద్రం వేగంగా అడుగులు వేస్తుంది. మరోవైపు ఇటు బెంగాల్లో, మరోవైపు తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయా పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి టీఎంసీ పార్టీ, ఒకవైపు డిఎంకే పార్టీలు రెండు కూడా వారి ఎలక్షన్స్ లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ బిల్లులు తీసుకురావడం కూడా కొంత ఆయా పార్టీలు వ్యతిరేకించే అవకాశం కనపడుతుంది. ఈ బిల్లులకు సంబంధించిన విషయంలో ఉత్తరాది, దక్షిణాది మధ్యలో కొంత ఇప్పుడు మరింత అంతరం పెరుగుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇందులో 815 సీట్లకు పెంచితే మరొక 35 సీట్లను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కేంద్ర పాలిత ప్రాంతాలలో వాళ్ళకు జనాభా లెక్కలతో సంబంధం లేకుండా వాటికి కేటాయించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. వంశీ, రైట్ స్వామి, మొత్తంగా చూస్తున్నాం డీలిమిటేషన్ కు సంబంధించి ఎప్పుడైతే ఈ అంశం తెర మీదకి వచ్చిందో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరగబోతోంది, ఉత్తరాదికి న్యాయం చేయబోతున్నారు. అండ్ ఇక దక్షిణాదితో సంబంధం లేకుండా ఉత్తరాది సీట్లతోనే కేంద్రంలో కొలువు తీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వెనక మొత్తంగా ఒక కుట్ర జరుగుతుందంటూ కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి సీఎంలు అటు స్టాలిన్ అవ్వచ్చు, ఇటు రేవంత్ కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్న పరిస్థితి. సో ఏం జరగబోతోంది? ఈ అంశం చుట్టూ ఏమైనా రాజకీయం నడిచే అవకాశాలు ఉన్నాయంటారా? వీళ్ళ అంశాన్ని ఏమైనా పరిగణలోనికి తీసుకునే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో అన్యాయం జరుగుతుంది. ఉత్తరాదిలో జనాభా నియంత్రణ లేని కారణంగా వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కారణంగా కొంత డిసిప్లిన్ ఉన్నది, అక్షరాస్యత పెరిగింది. ఒకవైపు దేశానికి ఆర్థికంగా గ్రోత్ ఇంజన్స్ గా ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి జిఎస్డిపి ఎక్కువ కడుతున్నాం. అలాంటి ఈ రాష్ట్రాలకు ఇప్పుడు అన్యాయం చేసే విధంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందనేది కూడా ఈ రాష్ట్రాల సీఎంలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ సంబంధించిన కూటమి సర్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఏ విషయం కూడా బాహాటంగా మాట్లాడట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో స్పందించట్లేదు.
కేంద్రం చేసే నిర్ణయానికి వాళ్ళు ఖచ్చితంగా సానుకూలంగా ఉంటారు. రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఇక్కడ కూడా ప్రోరేటా ప్రకారం 50% అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ దిశగా మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు సంబంధించి స్టాలిన్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు దీన్ని ప్రధానంగా ఎక్కుపెట్టి మాట్లాడుతున్నారు. ఒకవైపు ఇప్పటికే తమిళనాడులో 39 పార్లమెంటు స్థానాలు, లోక్సభ స్థానాలునే అవి మరింత సగం పెరిగే అవకాశం కనబడుతుంది. ఇటు తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలు కాస్త 26 స్థానాలు ఏదైనా భావిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 కాస్త 38, 39 కూడా పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఈ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలంతా కూడా ఈసారి బిల్లు వచ్చే సమయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా చూడాల్సి ఉన్నది. ఇప్పటికే ఎన్డీఏ సంబంధించిన ఎంపీలందరూ కూడా 3 లైన్ విప్ జారీ చేశారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి అందరూ కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీని చర్చల కోసం మహిళా బిల్లుకు ఒకవైపు అయితే, మరోవైపు నియోజకవర్గాల డీలిమిటేషన్ సంబంధించినటువంటి 32 కీలకమైన ఇష్యూలు కాబట్టి వీటి విషయంలో ఆయా పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా వారి స్టాండ్ ని తెలియజేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. వంశీ, థ్యాంక్ యూ స్వామి.